కందుకూరు సబ్ డివిజన్ను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు పట్టణం మరియు కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక సమస్యలను అవగాహన చేసుకున్న ఎస్పీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలపై నేరాలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసులు పూర్తి చేస్తామని తెలిపారు. మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా రోడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఎస్పీ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి న్యాయం చెయ్యాలని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ మంగారావు, పట్టణ ఎస్ఐ పులి శివనాగరాజు, రూరల్ ఎస్ఐ ఏ బాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు సబ్ డివిజన్ మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిసిన తర్వాత మొదటిసారి మనం స్టేషన్ విజిట్కి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి విజిట్ చేసి అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి తెలుసుకొని మనం ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్కి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా ప్రయారిటీస్ అయితే కానీ, అట్లాగే మా చీఫ్ హౌస్ ప్రయారిటీస్ ఏదైతే కానీ, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏదైతే కానీ అవన్నీ కూడా అధికారులకి ఒకసారి చెప్పి ప్రజలకి అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంగా వాళ్ళకి మెరుగైన సేవలు అందించే విధంగా దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో స్టేషన్ విజిట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మా డిఎస్పీ గారు, మా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఒకసారి మన ప్రయారిటీస్ ఏంటి అని చూసినట్లయితే ప్రధానంగా మహిళల భద్రత గురించి మనము ఏవైతే చర్యలు అంటే ఒకటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా ఆఫీసర్స్ అందరూ కూడా సంబంధిత స్టేక్ హోల్డర్స్ అంటే మహిళలకి భద్రత గురించి అవగాహన కల్పించే విషయము మనం ఒక్కరమే కాకుండా ఈవెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములుగా చేసి, అట్లాగే మనకు రీసెంట్గా కూడా మనం అనుకున్న విషయం ఏంటంటే ఈ డ్వాక్రా సంఘాలు ఇట్లా చాలామంది వాళ్ళు మహిళలతో ఎక్కువ మమేకమై వాళ్ళతోటే ఏర్పడిన సంఘాలు కాబట్టి వాళ్ళతో కూడా మేము మీటింగ్స్ చేసి ప్రజల భద్రత పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేదానికి ఒకటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇక వాళ్ళ మీద జరిగినటువంటి ఏమన్నా ఆకృత్యాలు కానీ లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్స్ అయినవి ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేసి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని కేసెస్ కూడా త్వరితగతిన ఛార్జ్షీట్ వేసి వీళ్ళకి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేయాలన్న ఒక ఫాస్ట్ ట్రాక్ మేనర్లో చేయాలన్న ఇదితో కూడా మనం ముందుకు అడుగు వేయడం జరుగుతూ ఉంది. సో మహిళల భద్రతతో పాటు మనకు రోడ్ సేఫ్టీ, రోడ్ హైవేస్ పట్ల వెహికల్స్ కావచ్చు లేకపోతే పాదచారులు కావచ్చు కొంచెం వెళ్ళేటప్పుడు వాళ్ళ భద్రత గురించి కూడా మనము చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 3 నెలలుగా కూడా మనం రోడ్ సేఫ్టీ మీద కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే చలాన్స్ కానీ వాళ్ళకి ఇంపోజిషన్ కూడా ఎక్కువగానే చేస్తున్నాం. ఎందుకు 2 ప్యానల్ కంటే 2 సమపాలనలు లేనట్లయితే ప్రజల్లో తగినంత చైతన్యం వచ్చేలా లేదు. ప్రధానంగా హెల్మెట్లు వేసుకొని డ్రైవ్ చేయాలా అని ఎంత చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో ఇంకా ఎక్కడో దాని పట్ల కొంత నాన్ రెస్పాన్సివ్నెస్. దానివల్ల ఏమవుతుంది, చాలా రోడ్ యాక్సిడెంట్స్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల జరిగి ఫ్యాటల్ కాకుండా ఇంజ్యూర్డ్ అయినా కూడా చాలా సీరియస్గా ఇంజ్యూర్ అవుతున్నటువంటి కేసెస్. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేదంటే దయచేసి హెల్మెట్స్ వేసుకొని డ్రైవ్ చేయండి. సో మీ భద్రత, మీతో పాటు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ భద్రత. తర్వాత నేను ప్రతిసారి చెప్తాను, మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మన కుటుంబం
వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేదానికి సురక్షితంగా వెళ్ళేటట్లు మనం ఉండాలి. అది కేవలం పోలీసు వారు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఇంకోటి చేస్తేనే కాదు, అది మనలో కూడా సామాజిక స్పృహ ఉండాలి, మనకంటూ కూడా ఒక బాధ్యత ఉండాలి. ఇదందరి సమిష్టి వ్యవహారం. సో ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ముందుకు పోతున్నాము. సో మ్యాక్సిమం ఈ హైవేస్ కొత్తగా రోడ్స్ ఫామ్ కావటము, దానివల్ల ప్రజలకి ఆ రోడ్ల మీద హై స్పీడ్ వెహికల్స్ మేనేజ్ చేసేటటువంటి ట్రాఫిక్ డిసిప్లిన్ లేకపోవటం, సో ఇట్లా పలు కారణాల వల్ల మనకి యాక్సిడెంట్స్ అవుతుంది. అట్లాగే తాగి మద్యం సేవించి యాక్సిడెంట్స్ చేసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల చేయటం, ఇట్లా ప్రజలు కొంచెం దయచేసి ఈ ట్రాఫిక్ రూల్స్ పట్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ పట్ల కావచ్చు, తర్వాత పోతే రోడ్డు భద్రతా విషయంలో వాళ్ళకి ఉండాల్సిన అవగాహన పెంచుకోవాలా, జాగ్రత్తగా ఉండి మన ప్రకాశం జిల్లా కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు రోడ్ యాక్సిడెంట్ మినిమం తగ్గించే విధంగా, మ్యాక్సిమం తగ్గించే విధంగా, మినిమం కాదు మ్యాక్సిమం తగ్గించే విధంగా మనమందరం కూడా మనమందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. సో ఈ రెండు ప్రయారిటీస్తో పాటు ఇక మా రెగ్యులర్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా స్టేషన్స్కి వస్తే వాళ్ళతోటి మంచిగా మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉండి వారు ఇచ్చినటువంటి పిటిషన్స్ని సమగ్రంగా విచారించి దానిపైన సమగ్రమైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఉండాలి. సో ఆ విధంగా కూడా అధికారులందరికీ కూడా నిర్దేశించడం అవుతుంది, దిశానిర్దేశించడం అవుతుంది. అలాగే ఇక బయట ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ సంబంధించిన దాంట్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా కానీ ఎవరికైనా సమాజంలో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఇబ్బందికరంగా ఉందనుకుంటే మటుకు అలాంటి వాళ్ళని చాలా గట్టిగా హ్యాండిల్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా పోలీసింగ్ గట్టిగా చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకొక ప్రధానమైన ఇది ఏమిటంటే మనకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకి అసౌకర్యం కావచ్చు, దానివల్ల చాలా విషయాలు చాలా ఇదివరకు కూడా ఇటువంటి ప్రదేశాల్లోని మనకు గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అది దాని పట్ల మనం ప్రకాశం జిల్లా పోలీసు ఇటువంటి ప్రదేశాలన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని మొన్న ప్రజల సహకారంతో, పంచాయతీ వాళ్ళ సహకారంతో, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో చాలా ప్రదేశాలు మనము శుభ్రం చేయించడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక విశ్వాసం పెంచే విధంగా, అక్కడ న్యూసెన్స్ లేకపోతే డెఫినెట్గా చుట్టూ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి మనోధైర్యం ఉంటుంది, వాళ్ళకు కూడా లా అండ్ ఆర్డర్ పట్ల ఒక గౌరవం ఉంటుందనే ఇదితోటి అదొక డ్రైవ్ లాగా టేకప్ చేసి చేయడం జరిగింది, చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకొంచెం వీటిని బాగా చేసి మనకు బహిరంగంగా మద్యం సేవించి ఈ బాడీ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా స్టేషన్ యొక్క ఉన్నటువంటి సిబ్బంది యొక్క డిసిప్లిన్, సిబ్బంది యొక్క పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలా, కొత్త చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ తగ్గట్టుగా సైబర్ క్రైమ్ కావచ్చు, అదర్ ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ క్రైమ్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా వాళ్ళు మన సిబ్బంది అందరూ కూడా కొంత వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఎఫెక్టివ్గా బాగా చేసే విధంగా కూడా కృషి చేయాలి. సో ఇవన్నీ కూడా అందరి అధికారులతో చర్చించి వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి రావడం జరిగింది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.